హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక కొత్త ముఖాన్ని, కొత్త వ్యక్తిని కూడా పరిచయం చేస్తున్నాను. అయితే ఈయనకి అన్నీ తెలుసనమాట. మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సరే, మామూలుగా అయితే మనకు అంత పూర్తిగా తెలీదు. కానీ ఈయన అన్నీ పూర్తిగా మనకు వివరంగా చెప్తారు. అయితే ఈయన ఇప్పుడు ఒక సంఘటన గురించి నేను అడగాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మన ఏపీలోనే ఒక దారుణమైన సంఘటన జరిగింది. కదులుతున్న రైల్లో అయితే ఒక ఆమెని అత్యాచారానికి గురయ్యింది. అసలు అదేంటి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అసలు ఎప్పుడు జరిగింది అనే పూర్తి వివరాలు ఈయన ద్వారా తెలుసుకుందాం. చెప్పండి సార్. రీసెంట్‌గా చూసుకుంటే మనం అది పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలం, అదేవిధంగా లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావు గారు గుర్తించబడింది. అయితే 2 నెలల క్రితమే అతను కేరళకు చెందిన మహిళ పైన అత్యాచారం చేసినట్లు వెల్లడించారు పోలీసులు. సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మహిళా బోగిలో ప్రయాణిస్తున్న మహిళ పైన అయితే అత్యాచారం చేశారని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఇటువంటి చాలా అత్యాచారాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీని గురించి అయితే మనం చాలా దిగ్భ్రాంతికి లోనవ్వాలి. ఎందుకంటే ప్రతి మహిళకు కూడా భద్రత ఉండాలి. అతను ఎవరైతే రేప్ చేశారో తనకు కూడా ఒక తల్లి కానీ, కూతురు కానీ, చెల్లి కానీ అందరూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లోని మరి గుర్తుపెట్టుకోకుండా ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. ఈ అత్యాచారం అయితే గుంటూరు జిల్లా నడవకూడి పిఎస్కు బదిలీ చేయడం జరిగింది. ఈ కేసుని ప్రస్తుతం నడవకూడి పోలీసులు దీనికి దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్యులు అయితే నిర్ధారించడంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు అతన్ని పట్టుకున్నారంటారా? అతను దొరికాడు, అసలు ఇంకా దొరకలేదా? అదే ఇప్పుడు చెప్పాను కదండి. ఇప్పుడు నిందితుడిని అయితే గుర్తించి పట్టుకోవడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలో గ్రామానికి చెందిన మహిళ సంత్రాగచ్చి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడం జరిగింది. ఆవిడైతే హైదరాబాద్కి వెళ్తుంది. హైదరాబాద్కి వెళ్ళిన తరుణంలోని ఇతను ఒంటరిగా చూసి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. చూసారు కదండి, మనకి ఇప్పుడు వివరంగా అయితే ఈయన తెలియజేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.